Hello guys, welcome to my YouTube channel. సో ఆల్రెడీ thumbnail చూసుంటారు కదా వ్లాగ్ ఈరోజు దేని గురించి అని. సో యాక్చువల్గా నేను ఫస్ట్ యాక్సెంచర్లో వర్క్ చేశాను 2 years. సో అది ఎందుకు వదిలేసానంటే స్కిల్ ఇంప్రూవ్మెంట్ లేదు. సో నాకు యాక్చువల్గా వర్క్ నచ్చలేదు. సో ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది. సో స్విచ్ అవుదాం జాబ్ అని చెప్పి సో స్విచ్ అయ్యాను. అండ్ నేను పర్టికులర్గా కోర్స్ తీసుకొని కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చి అన్నీ అలా అనుకొని గ్యాప్ తీసుకొని ఒక 1 month అలా రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా తర్వాత నేను ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాను అనమాట. కోర్స్ తీసుకున్నా. ఇక్కడ అంటే 10,000 కోడర్స్ అని ఇన్స్టిట్యూట్ ఉంది కేపీహెచ్పిలో. సో అక్కడ నేను కోచింగ్ తీసుకున్నా. సో అక్కడ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 మోడ్స్ ఉన్నాయి అనమాట. మనం ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా వినొచ్చు, ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో వాళ్ళు అక్కడ కోర్స్ ఏమి ఇచ్చారంటే మొత్తం అంటే బ్యాక్ ఎండ్ కవర్ కాకుండా ఓన్లీ ఫ్రంట్ ఎండ్ HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్. ఇంకా మాకు మధ్యలో SQL క్లాసెస్ కూడా అయ్యాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్లాసెస్. సో అన్నీ ర్యాండమ్గా వాళ్ళు అన్నీ కవర్ చేశారు. సో ఫస్ట్ 1 month ఏంటంటే HTML, CSS కవర్ చేశారు. సో అది అయిపోయాక బూట్ స్ట్రాప్ కూడా చెప్పారు. అదొక 2-3 daysలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఆ 2 వాటికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇచ్చాక అది కంప్లీట్ అయ్యాక దాని రివ్యూ చేస్తారు. ఆఫ్టర్ దట్ జావాస్క్రిప్ట్ క్లాసెస్ అయ్యాయి. అదొక 1.5 month అయింది. మనకి మొత్తం కంప్లీట్గా అర్థమయ్యే వరకు వాళ్ళు చెప్తారు. అండ్ దాని తర్వాత జావాస్క్రిప్ట్ అయిపోయాక దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇచ్చారు. అది అయిపోయాక సేమ్ మళ్ళీ ప్రాజెక్ట్ ఇచ్చి రివ్యూ అయిపోయి అండ్ మెయిన్గా మొత్తం మార్క్స్ అన్నీ క్లియర్ అయిపోయాకనే వాళ్ళు ఓకే వీళ్ళు ఎలిజిబుల్, వాళ్ళకి నెక్స్ట్ ఇది అర్థం అవుతుంది అని అనుకున్నాక నెక్స్ట్ ఇంకా తర్వాత రియాక్ట్ చేసి చెప్పారు. రియాక్ట్ కూడా ఆల్మోస్ట్ 1 month అలా అయిపోయింది. దాని తర్వాత రీడెక్స్ కూడా చెప్పారు 3 days. సో ఈ జావాస్క్రిప్ట్ స్టార్ట్ అయినప్పుడే మాకు ప్యారలల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంకా SQL క్లాస్ కూడా అవుతుండే. సో నేను వాళ్ళ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ డిస్ప్లే చేస్తాను. సో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఆన్లైన్ వాళ్ళకు కూడా వాళ్ళు కరెక్ట్గా అంటే వీళ్ళకి కూడా కరెక్ట్గా ఎడ్యుకేషన్ అంటే అర్థమయ్యే వరకు కరెక్ట్గా అన్నీ చెప్తారనమాట వాళ్ళు. అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే వదిలేస్తారు, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ రికార్డింగ్ క్లాసెస్ వినమంటారు. సో అట్లా ఉంటారు కదా. సో వీళ్ళు అలా కాదనమాట. సో అంటే ఇన్స్టిట్యూట్ గురించి చెప్పడం అని కాదు కానీ ద బెస్ట్ అంటే నేను చాలా వేరేవి కూడా కంపేర్ చేశాను. సో ఇది ఇంకా కొంచెం బెస్ట్ అన్నట్టు అనమాట. సో నాకు అసలు జాబ్ వస్తుందా రాదా అన్నట్టు ఉండే అనమాట ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాకంటే నేను కూడా అప్లై చేస్తుండే. సో నేను ఒక 3-4 వాకిన్స్కి వెళ్ళాను, బట్ అవి ఇంకా రెస్పాన్స్ రాలేదన్నమాట. సో దాని తర్వాత 98th percentile కంపెనీ వాళ్ళు మా ఇన్స్టిట్యూట్కి వచ్చారు. మా ఇన్స్టిట్యూట్కి వచ్చాక వాళ్ళు 2 rounds కండక్ట్ చేశారు. సో 2 rounds కండక్ట్ అయ్యి సెలెక్ట్ అయ్యాక దాని తర్వాత వాళ్ళు బూట్ క్యాంప్ కండక్ట్ చేశారు 15 days. సో ఆ 15 days బూట్ క్యాంప్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు ఒక ఇట్లా 3 members రియాక్ట్ అండ్ 3 members నోడ్. సో వాళ్ళ ఎలిజిబిలిటీ వాళ్ళకి ఎలా కావాలనుకున్నారో వాళ్ళు అలా హైరింగ్ చేసుకున్నారు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ఏవైనా జావాస్క్రిప్ట్, ద ఫ్రంట్ ఎండ్, పైథాన్ అది కూడా నడుస్తుంది ఫుల్ స్టాక్. కానీ అంటే ఇదేంటంటే కొంచెం లైఫ్ హోప్ ఫ్యూచర్ ఎక్కువ ఉందన్నమాట దీనికి. సో ఇది బెస్ట్. ఇప్పుడు వీళ్ళు ఇంకా మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంకా నోడ్ బ్యాక్ ఎండ్ కూడా క్లాసెస్ చెప్తున్నారు. ఇప్పుడు మా బ్యాచ్ అయిపోయింది కానీ నెక్స్ట్ బ్యాచ్ నుంచి కూడా చెప్తున్నారు. అండ్ ఇంకా ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు సపోజ్ నేను ప్లేస్ కాకపోతే ఇంకా వేరే సపోజ్ జాబ్స్ వచ్చినా కూడా వాళ్ళు మాకు ఇంటిమేట్ చేస్తుండే. అంటే ఆన్లైన్లో ఉన్నాం ఏం చెప్పరు అన్నట్టు కాదు. సో వాళ్ళు టేక్ కేర్ చేస్తుండే అనమాట. మాకు కూడా ఇట్లా వస్తున్నాయి అప్లై చేయండి, వాకిన్కి వెళ్ళండి ఇలా. ఇంకా కమ్యూనికేషన్ క్లాసెస్ కూడా అవుతుండే మెయిన్. సో ఇప్పుడు ఎవరైనా కమ్యూనికేషన్లో ల్యాగ్ ఉన్నారనుకో, సో వాళ్ళకు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఏమంటారు క్లాసెస్ అవుతుండే. 40 minutes 1 hour క్లాస్ అవుతుండే. సో వాళ్ళు ఇక్కడ ల్యాగ్ ఉన్నా తెలుసుకొని పర్టికులర్గా వీళ్ళకి మాత్రమే పెట్టాలి క్లాస్ అని చెప్పి వాళ్ళకు కూడా పెడుతుండే. సో ఆఫ్టర్ 7 months తర్వాత నేను ప్లేస్ అయ్యా అనమాట. అండ్ ఇంకేంటి
అండ్ బేసిక్గా ఇప్పుడు వాళ్ళకి మనం కాల్ చేస్తే వాళ్ళే మొత్తం గైడెన్స్ ఇస్తారు, ఎట్లా ఉంటాయి క్లాసెస్, ఎట్లా స్టార్ట్ అవుతాయి, ఏ బ్యాచ్కి స్టార్ట్ అవుతాయి అన్నీ అని చెప్పి. అండ్ సో ఈజీగా అయితే జాబ్ రాలే. సో 7 months కష్టపడి, అండ్ ఇప్పుడు కూడా జాబ్ వచ్చాక అంటే కూడా దాని తర్వాత కూడా మనం చాలా నేర్చుకోవాలన్నమాట. చాలా నేర్చుకుంటాం యాక్చువల్గా, ఎందుకంటే నేను నేర్చుకుని రియాక్ట్ జేఎస్, కానీ ఇప్పుడున్న ప్రాజెక్ట్ రియాక్ట్ నేటివ్. సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ మనం అర్థం చేసుకుంటే దట్ విల్ బీ ఈజీ అనమాట. అండ్ సో బేసిక్గా అయితే అన్ని టైప్స్ అంటే SQL ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చెప్పారు వేరే ఇన్స్టిట్యూట్స్లో, కానీ మా ఇన్స్టిట్యూట్లో 10,000 కోడర్స్లో అయితే చెప్తుండే. సో ఇలా మొత్తం 7 months టైం ల్యాబ్స్ ఇలా అయిపోయిందనమాట. సో నేను నవంబర్లో వదిలేసా జాబ్. సో December 5th నుంచి స్టార్ట్ అవుతే నేను ఇప్పుడు July 26th జాబ్ వచ్చింది. సో ఇన్ని మంత్స్ కష్టపడితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం కాన్స్టాంట్గా ఒక్కటే ఉంది, ఓకే విల్ గెట్ ద జాబ్ అని చెప్పి కాన్సన్ట్రేషన్తో దానిపైనే ఫోకస్ చేసి ఉంటే షూర్గా వస్తుంది. దట్స్ ఇట్, అంతే. ఇంకేంటంటే ఇప్పుడు చాలామంది జావా స్క్రిప్ట్ రాగానే అమ్మ చాలా కష్టం ఉంది వదిలేద్దాం అన్నట్టు అనుకుంటారు. బట్ ఏంటంటే మనం క్లాసెస్ ఇప్పుడు అర్థం కాకపోయినా మళ్ళీ వాళ్ళు ఏదైనా అండ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు, అర్థం కానీ వాళ్ళకి ప్రాక్టీస్ సెషన్లో డౌట్స్ క్లియర్ చేయడం అలా కూడా చేస్తుండే. సో వాళ్ళు మాత్రం డౌట్స్ అయితే క్లియర్ చేస్తారు, మనం అప్ టు మార్క్ ఉంటే వాళ్ళు పుషప్ చేస్తారనమాట. సో ఇలా నేను 10,000 కోడర్స్లో కోచింగ్ తీసుకున్నా, అండ్ నాకు ఇలా జాబ్ వచ్చిందనమాట. సో అంటే నేను ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు కూడా అంటే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని తెలిసి ఉంటాయి. సో ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకునే వాళ్ళు ఇంకా కొంచెం నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ డిగ్రీ ఇప్పుడు చేసి నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాని వాళ్ళకు కూడా, అంటే ఇప్పుడు బేసికల్గా ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా వెళ్ళినా కూడా వాళ్ళకి అర్థమయ్యే వరకు వాళ్ళు స్క్రాచ్ నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సో ఈజీ క్లియర్గా అర్థమవుతుంది ఎవరికైనా. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ వల్ల తీసుకోవాలి అని అట్లేం లేదు. సో ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా తీసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళు పుషప్ చేస్తారు మనకు, అలా బూస్టప్ చేస్తారు మన మైండ్ని. అండ్ సో అంటే యూజ్ అవుతుంది, ఏం కోచింగ్ తీసుకోవాలి, మేము ఏం చేయాలి నెక్స్ట్ అన్న వాళ్ళకి, కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి సో నేను చెప్దాం అట్లా అన్నట్టు. సో నేను ఈ వ్లాగ్ తీద్దామని చెప్పి సో చెప్తున్నా. అండ్ అంటే మెయిన్గా ఇంకా నేను ఇదే ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు బయట మార్కెట్లో కూడా అంటే దీనిపైన ఎక్కువ ఉంది, రియాక్ట్ పైన ఎక్కువ జాబ్స్ అయినా నెక్స్ట్ ఫ్యూచర్ బాగుందన్నమాట దానిపైన. సో అందుకు నేను ఈ పాత్ చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ నేను 10,000 కోడర్స్ వాళ్ళని కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్, అక్కడ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, KPHBలో ఉంది. సో అదంతా మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మై సజెషన్ ఈజ్ దట్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో here ends the vlog. So don't forget to subscribe to my channel. Love you guys. Bye.